అందరికీ నమస్కారమండి. ఓం శ్రీమాత్రే నమః. తులా రాశివారికి 4, 5, 6 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ తేదీల్లో మీకు ఏంటంటే గనక నండి పట్టిందల్లా బంగారం కాబోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుంది. అలానే కాకుండా మీకు ఏంటంటే గనక మంచి వార్తలు కూడా రాబోతున్నాయి. మీరు అద్భుతాలను చూడబోతున్నారని మనం చెప్పొచ్చు. కాబట్టి తులా రాశివారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులా రాశి వారి గురించి మనం చెప్పాలంటే గనక మంచి స్వభావం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు. ఇది అందరికీ తెలిసిన విషయమే. హెల్పింగ్ నేచర్ వ్యక్తులన్నమాట. హెల్ప్ చేసే తత్వం అనేది ఎక్కువగా వీరిలో ఉంటుంది. అలానే కాకుండా ఈ తులా రాశివారు ఏంటంటే గనక ముఖ్యంగా మనం చెప్పాలంటే చాలా మంచి మనస్తత్వంతో పాటు ఏంటంటే కుళ్ళు కుతంత్రం లేకుండా, ఈర్ష్య లేకుండా చాలా చక్కగా ఉంటారు. ఇప్పుడు మనం ఈ 3 రోజులు కూడా మనం పరిశీలించుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ తండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఈ యొక్క తులా రాశి వారికి 2 శుభవార్తలు రాబోతున్నాయి. ఇక్కడ ఏంటంటే గనక ఈ 2 శుభవార్తల వల్ల వీరు ఎగిరి గంతేస్తారు. కాబట్టి చుట్టూ ఎవరు లేనప్పుడు చూస్తేనే మీకు చాలా మంచిది. మీరు ఏది చేసుకున్నా కానీ మీకు అనుకూలిస్తుంది, బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా కూడా అంటే బంగారంలాగా మారుతుందన్నమాట. మీరు ఇక్కడ అర్థం చేసుకునే విధానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, అది మనకు ఒక లక్ అన్నమాట. అంటే బంగారంలాగా అన్నమాట. ఇలా మీకు జరిగే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే కాకుండా తులారాశివారండి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. తులారాశివారు ఎప్పుడు కూడా ఎవరికీ అన్యాయమైతే చేయరండి. ఎవరి గురించి కూడా ఏంటంటే గనక చాడీలు చెప్పడం కానీ, ఈర్ష్యకుళ్ళు ఇలాంటివి ఉండవన్నమాట. అందరూ బ్రతకాలి, మనం కూడా బ్రతకాలి, మనం కూడా బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు. కానీ కొన్నాళ్ళు ఏంటంటే గనక వీరు బాగా కష్టాలు పడ్డారండి. ఇప్పుడు ఏంటంటే సుఖాలు అనుభవించే సమయం అని చెప్పొచ్చు. తులారాశివారికి 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది అన్నమాట. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే హెల్పింగ్ నేచర్ వ్యక్తులు తల్లిదండ్రులకు మంచి పేరు, ప్రతిష్టత ఇలాంటివి తెచ్చి పెడతారన్నమాట ఈ వ్యక్తులు. అలాగే ఇంకొకటి ఏంటంటే గనక మంచి గౌరవాన్ని కూడా తల్లిదండ్రులకు అంటే ఇస్తూ ఉంటారు. వారు కూడా తీసుకుంటూ ఉంటారు. అగౌరవంగా ఎప్పుడు కూడా ఉంటారండి. గౌరవంగా చక్కగా బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక వారి కాళ్ల మీదే నించోవాలి, వారి కాళ్ల మీద నించుని వారు బ్రతకాలి అని కోరుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరి నుంచి తీసుకోవడం కానీ, ఒకరికి అంటే ఇలా లాక్కోవడం కానీ ఇలాంటి పనులు చేయరండి. ఎంత కష్టపడతామో అంతలోనే మనం ఉండాలి అని కోరుకునే గుణం ఈ యొక్క తుల రాశిలో ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా పేరెంట్స్కి చాలా మర్యాదలు ఇస్తూ ఉంటారు, చాలా విలువిస్తూ ఉంటారు వాళ్ళను. అంటే ఒక్క మాట అననివరు. వాళ్ళకి ఏంటంటే గనక చిన్న వయసులోనే అండి మంచి పేర్లు తెచ్చి పెడతారు. చిన్న వయసులోనే తులారాశివాళ్లు ఏంటంటే గనక వీరిమీద బరువు బాధ్యతలు వేసుకుని ఇంటిని నడిపిస్తూ ఉంటారు. డొక్క ఆడితేనే రెక్క ఆడే పరిస్థితి దకి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సిట్యువేషన్స్లో వీళ్లు ఎదుర్కొన్నారని కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే గనక కొంచెం బాగుండే రోజులని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే పనులలో కొంచెం ఏంటంటే గనక విజయాలను చూడటం, అలానే కొన్ని కష్టాలు తొలగిపోవటం, అద్భుతమైన ఫలితాలను చూడటం, ఫస్ట్ కంటే కూడా ఇప్పుడే రోజులు బాగున్నాయని మీరు అనుకోవటం, అలానే కాకుండా రావలసిన ధనం ఇలాంటివి మనం చూసుకున్నట్లయితే మీ పరంగా చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే ఏంటంటే గనక నండి మీరు ఇక్కడ 4, 5, 6 తేదీల్లో బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఏ పని చేసినా కానీ మీకైతే సక్సెస్ అవుతుందండి. పని సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది అన్నమాట. మీరు చిన్న పని చేసిన అందులో మీకు లాభం ఉంటుంది, పెద్ద పని చేసిన లాభం ఉంటుంది. జీతాలు పెరిగే అవకాశమైతే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. పని చేసే దగ్గర మీకు ఏంటంటే గనక మంచి ప్రశంసలు అందుతాయి అన్నమాట. అంటే బాసులతో కావచ్చు, మీరు పని చేసే దగ్గర మీ సేట్లు ఇలా ఉంటూ ఉంటారు కదండి సార్లు పెద్దవాళ్లు, వాళ్ల నుంచి మీకు మంచి ప్రశంసలు అయితే అందుతాయి. మీ తెలివితేటలు కావచ్చు, మీరు ఉండే పద్ధతి విధానం, మాట్లాడే విధానం కావచ్చు, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అందరికీ కూడా నచ్చుతూ ఉంటాయి అన్నమాట. అంటే చులకనగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరూ ఎదగాలని అనే తత్వం ఉంటుంది కదా, అదేంటంటే కొంతమందికి నచ్చుతుందన్నమాట. నార్మల్గా తులారాశి వాళ్ళని చాలా మంది ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే వీళ్లు మాట్లాడే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నమాట. ఏదున్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడుతారు. కాబట్టి కొంతమందికి వీళ్ళు అంటే నచ్చరు. ఏదన్నా సరేనండి, బాధ కానీ ఏదున్నా కానీ మనసులో పెట్టుకుంటారండి. ఇతరులతో చాలా తక్కువగా పంచుకుంటారు. ఎవరైనా ప్రాణ స్నేహితులు అంటే వీళ్లకు దగ్గర వాళ్లకి మాత్రమే చెప్పుకుంటారు. కానీ ఇలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని ఎవరికి చెప్పుకోరన్నమాట. ఏదో వీళ్లలోనే వీళ్లు దాచుకుని వీళ్లలోనే వీళ్లు ఏంటంటే గనక ఏడ్చి కుమిలి ఇలా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే గనక రూంలో కూర్చుని ఒక్కరే ఏడుస్తూ ఉంటారు. అలాంటి సిట్యువేషన్ కూడా ఉంటుంది. పడుకున్నప్పుడు నిద్ర పట్టక కూడా బాధపడే సమయం ఉంటుంది.
అలానే కాకుండా ఎక్కువగా ఆలోచించడం, ఆలోచనతో ఏంటంటే గనక కొంచెం బాధపడిపోవడం, ఇలాంటివి సర్వసాధారణంగా ఈ తుల రాశిలో మనం చూస్తూ ఉంటారన్నమాట. ఎక్కడ కూడా అండి అధైర్యపడిపోరు అన్నమాట. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళేసి నాది నేను చూసుకోవాలి, నేను ఇంకా ఎదగాలి లైఫ్లో అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ భగవంతుడు అంటే అనుగ్రహం అనేది ఉండదు. గ్రహాల నీచే స్థాయిలో ఏంటంటే గనక ఎక్కడ వేసిన గుంగ అక్కడే ఉండిపోతుంది. ఒక్కొక్కసారి బాధ అనిపించినప్పుడు కూడా ఏం చేస్తాంలే, ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఏదో ఒక రోజు ఫలితం వస్తుంది అనుకోని ఏంటంటే వీరికి వీరే గుండె ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బానే ఉంటారండి, సపోర్ట్ చేసినట్టు ఉంటారు. కానీ ఒక్కరు కూడా సపోర్ట్ చేయరండి. కొన్నిసార్లు ఏంటంటే గనక ఒంటరి వాళ్ళు అయిపోయామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది, బంధువర్గం సపోర్ట్ కూడా ఉంటుంది, అలానే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వీళ్లకు మంచి సపోర్టర్గా ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక వీరు అంటే అంచనా వేసుకుంటూ ఉంటారు. ఎవరితో ఎంత పని, అలానే కాకుండా ఎవరితో ఎలా అనేది వీళ్ళు అంచనా వేసుకుంటూ ఉంటారన్నమాట. నన్ను అంటే ఉపయోగించుకుంటున్నారు, నన్ను యూస్ చేసుకుంటున్నారు, ఆ తర్వాత నన్ను అంటే ఇలా పక్కన పెట్టేస్తారు అనేది వీళ్ళకి తెలిసిపోతుంది అన్నమాట. అంటే 6th 10th ఇలా అంటూ ఉంటాం కదండి. వీళ్ళకి ఏంటంటే గనక అలా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు. కానీ ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ముతూ ఉంటారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అంతే అంటే అక్కడే పెడుతూ ఉంటారు. ఈ రోజు ఉందనేమో సంతోషపడిపోరు, రేపు లేదని ఏమీ బాధపడరండి. ఒక మధ్య రకంగా ఉంటూ ఉంటారు. ఎంత ఉన్నా మనం అంతే ఉండాలి అన్న వేలో ఏంటంటే గనక ఈ తులా రాశివారు ఉంటారు అని చెప్పొచ్చు. కానీ తులారాశి గుణగణాలు అయితే మనం చూసుకున్నట్లయితే అంటే చాలా మంచి గుణగణాలు, చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. మనసు కూడా చాలా వెన్నలాగా కరిగిపోతూ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా జరిగితే నాకు జరిగింది అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు. అంటే ఇంకా దాంట్లో ఉండిపోతారు అన్నమాట. అయ్యో ఇలా జరిగిందా పాపం అన్నట్టుగా ఇలా ఏంటంటే గనక ఉండిపోతారు. ఎవరైనా బాధపడుతున్నట్టయితే ఓదారుస్తారండి. ఇలా కాదు, అలా చేసుకో, ఇలా అన్నట్టుగా మంచిగా అంటే మంచి తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి గుణంతో ఉంటారు అని చెప్పొచ్చు. ఇక ఈ 3 రోజులు కూడా ఏంటంటే గనక పనులలో మీకు మంచి అంటే విజయాలు కలుగుతాయండి. ప్రతి పని కూడా ఏంటంటే గనక సక్సెస్ అవుతుంది. ఎక్కడ కూడా పనులు ఫెయిల్ అవ్వటం కానీ, పనుల్లో ఇబ్బంది రావడం కానీ, ఆటంకాలు రావటం కానీ, అడ్డంకులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. మీ బిజినెస్ పరంగా కావచ్చు, మీరు చేసే పనుల పరంగా కావచ్చు, వృత్తి వ్యాపారం, ప్రాజెక్టు పనులు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పనులు ఉంటాయి కదా. మన సొంతంగా చేసే బిజినెస్లు ఇంకా అలాంటివి ఏవైనా కావచ్చు అండి. ఏంటంటే గనక మీకు బాగుంటుందన్నమాట, బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే గనక మీకు అంతా కూడా అనుకూలత ఎక్కువగా ఉందన్నమాట. పనులలో విజయాలు రావటం, మంచి ప్రశంసలు అందుకోవడం, బాసులు మిమ్మల్ని అంటే అప్రిషియేట్ చేయడం, అలానే కాకుండా విదేశీ యానం ఉంటుంది, ప్రయాణాలు ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటూ ఉంటుంది. బంధువర్గం సపోర్ట్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ అనేది అధికంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది. తల్లిదండ్రులకు కూడా ఏంటంటే గనక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలానే ఏంటంటే భార్య భర్తల మధ్య ఏంటంటే గనక ప్రేమానురాగం అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా ఏంటంటే గనక మీదే పై చెయ్యి అవుతుంది. అలాగే ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉండే అవకాశమైతే కనిపిస్తుందన్నమాట. ఎక్కడ కూడా మీకు ఇలా ఉంది, అలా ఉందని కాదు, చిన్న చిన్న సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఈ రోజు అంతా కూడా బాగుంటుంటే అందులో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందండి. అదే కదా మన జీవితం, ఎవరికీ ఉండదు. అలాగే మన రాశిని బట్టి కూడా మనకి ఏంటంటే ఎంత సుఖంగా ఉన్నా సరే, ఎంత చక్కగా మన సమయం పోతున్నా సరే, మనకి ఏదో ఎక్కడో ఒక రకంగా చిన్న సమస్య అనేది వచ్చి పడుతూ ఉంటుంది. అది మనకు ఆరోగ్యం బాలేకపోవడం, మన అమ్మ నాన్నకు బాలేకపోవడం, లేదంటే మన పిల్లల పరంగా ఇలా ఏదో ఒక సమస్య అనేది ఖచ్చితంగా అనేది రావటం అనేది మన కళ్లతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ మీకు ఏంటంటే గనక బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది. వ్యాపారాల పరంగా, వృత్తుల పరంగా కూడా మీకు బాగుంటుందండి. బాగుండదని మనం చెప్పలేం, కానీ బాగుంటుంది అంతంత మాత్రమని మనం చెప్పలేం. కానీ కొంచెం బానే ఉంటుందండి. ప్రతిదీ కూడా ఏంటంటే గనక అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. కొంచెం ఏంటంటే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా గుడ్డిగా నమ్మడం మీకు ఏంటంటే గనక మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖంగా ఒక్కొక్కసారి మీరు ప్రయత్నం అంటే ఇలా మీరు చేస్తూ ఉంటారు కదా, అలా చేయకండి. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక మీకు లాభదాయకంగా ఉంటుంది. ప్రతిదీ మీకు ఏంటంటే గనక చక్కగా అనుకూలించే రోజులు అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రేమ పెళ్లి జరుగుతుందండి. అంటే ప్రేమ పెళ్లి ఎలా అంటే గనక ఎంగేజ్మెంట్ జరగటం కానీ, ఆ ప్రేమ అంటే పెద్దల వరకు వెళ్లటం కానీ, ఇలాంటివి ఇక్కడ జరిగే అవకాశాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ 2 వార్తలు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయని మనం చెప్పాం కదా, అవేనండి ఈ 2 వార్తలు. ఒకటి ప్రేమ పెళ్లి ఏంటంటే గనక పెద్దల వరకు చేరే అవకాశం అయితే ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోవడం.
ఇలా ఎంగేజ్మెంట్ చేయడం కానీ లేదంటే గనక ఇలా మనం చూసుకున్నట్లయితే పెళ్లికి ఒప్పుకోవడం కానీ ఇలాంటివి అయితే ఇక్కడ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక రెండోది అంటారా మాకు అంటే ఏమీ లేదండి, మేము ఖాళీగా ఉంటున్నాం, బాగా చదువుకున్నామండి, మాకు అంటే పెద్దగా ఇబ్బందులు ఉన్నాయండి, మాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసం మేము వెతికి అలసిపోయాము, ఉద్యోగం రావటం లేదు. ఉద్యోగం వస్తే బాగుండు అనుకునేవారు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కానీ మీరు కోరుకున్నది అయితే ఇక్కడ అసలు రాదండి. ఇది మాత్రం మీరు బండ గుర్తుపెట్టుకోండి. ఈ తులారాశివారు కోరుకున్న ఉద్యోగాలు అయితే ఇక్కడ వచ్చే అవకాశాలు అయితే లేవు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే గనక మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతారు అన్నమాట. ఉద్యోగంలో ఏదో ఒకటిలే చేసుకుందాం పోనీలే, ఇది కూడా బానే ఉందిగా అన్నట్టుగా ఏంటంటే గనక అడ్జస్ట్ అయిపోతారు అన్నమాట. ఇక్కడ మొత్తానికి బానే ఉంటుందండి. బంది అయితే కనిపించడం లేదు, చాలా చక్కగా ఉండబోతుంది, చాలా మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, వీలుంటే మీ ఇష్ట దైవాన్ని పూజించుకోండి. అలానే కాకుండా నల్లటి వస్త్రాలను ధరించకండి. అంటే ముఖ్యంగా ముఖ్యమైన పనుల కోసం వెళ్లేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్లేటప్పుడు, ముఖ్యమైన పశువులంటే పనుల కోసం వెళ్లేటప్పుడు, ప్రాజెక్టు వర్క్ల మీద సైన్లు చేసేటప్పుడు, డబ్బు కోసం వెళ్లేటప్పుడు ఖచ్చితంగా తులసమ్మకు నమస్కారం చేసి వెళ్ళండి. గోబొమ్మ ఇంట్లో ఉంటే అదేనండి, ఆవు బొమ్మ ఇంట్లో ఉంటే దాన్ని తాకి వెళ్ళండి. ఇంకా మీరు మంచి ఫలితాలు అయితే పొందే అవకాశమైతే ఉంటుంది. ఆ దైవానుగ్రహం మీ మీద ఉండి ఇంకా మీకు మంచి ఫలితాలు అంటే వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా ఈ చిన్న జాగ్రత్తలు అండి, దానం చేయడం, చిన్నవి మన స్తోమతకు తగ్గట్టు దానం చేయడం, దైవాన్ని ఆరాధించడం, అలానే తులసమ్మకు నమస్కారం చేయడం, మీ చేతులతో తులసికి నీటిని సమర్పించడం, ఇలాంటివి చేస్తే ఇంకా బ్రహ్మాండంగా మీ లైఫ్ అనేది మారిపోయి అంతా కూడా మీకు మంచి జరుగుతుందండి.